మిత్రులారా నమస్కారం. ఒక పెద్ద అడవిలో ఒక ఆశ్రమం ఉండేది. అక్కడ ఒక ముని ఉండేవాడు. అతను వివిధ ప్రాంతాల నుండి వచ్చే పిల్లలకు బోధించేవాడు. ధనిక, పేద అనే తేడా లేకుండా అందరూ తమ పిల్లలను అతని వద్దకు పంపేవారు. రాజుల పిల్లలు కూడా అతని వద్దకు చదువుకోవడానికి వచ్చేవారు. ఆ ముని దృష్టిలో అందరు పిల్లలు ఒక్కటే. ఎవరి బిడ్డ అని ఆయన వివక్ష చూపించేవాడు కాదు. విద్యార్థులు నెలల తరబడి, సంవత్సరాల తరబడి అక్కడే ఉండి చదువుకోవడం మామూలే. ఆయనే వెళ్ళమని చెప్పేవరకు అక్కడే ఉండి చదువుకోవాలి. అది ఆ గురుకులవాసం యొక్క పద్ధతి. ఒకసారి 15 సంవత్సరాలు వయస్సుగల ఒక రాజకుమారుడు కూడా ఆ ముని వద్ద చదువుకోవడం కోసం అక్కడ చేరాడు. కొన్ని సంవత్సరాల తరువాత ఆ ముని తన వద్ద ఉన్న విద్యార్థులందరికీ పరీక్షలు పెట్టాడు. వారి జ్ఞాన పరిపక్వతను అంచనా వేయడానికి అనేక పరీక్షలు నిర్వహించాడు. ఒక్కొక్కరిని చూసి, ఇకపై మీరు మీ ఇంటికి వెళ్ళవచ్చు అని చెప్పి పంపించడం మొదలుపెట్టాడు. అందరూ వెళ్ళిపోయారు. చివరికి మిగిలింది ఒక్క విద్యార్థి మాత్రమే. అతన్ని మాత్రం ఇంటికి పంపలేదు. ఆ అబ్బాయి ఎవరో తెలుసా? ఆ రాజకుమారుడే. ఇది ఇలా ఉంటే, ఆ రాజకుమారుడి తండ్రి తనకి వయసు పెరిగిపోతోందని, ఈ అబ్బాయి చదువుకోవడానికి వెళ్లి ఇంకా తిరిగి రాలేదేమిటి అని అనుకున్నాడు. వచ్చేస్తే త్వరగా పట్టాభిషేకం చేసి నేను విశ్రాంతి తీసుకోవచ్చు అని అనుకున్నాడు. అబ్బాయికి పెళ్లి కూడా చేయాలి. కాని అబ్బాయి జాడ కనిపించలేదని రాజు ఎదురు చూశాడు. సరే, నేరుగా వెళ్లి ఏమైందో తెలుసుకుని వద్దాం అని అడవికి బయలుదేరాడు. అక్కడికి వెళ్లి మునిని కలిశాడు. ముని ప్రేమగా అతన్ని ఆహ్వానించి కూర్చోబెట్టాడు. ఆ తర్వాత రాజు మెల్లిగా ఆ మునితో, అందరినీ ఇంటికి పంపేశారంట, నా కొడుకుని మాత్రం అని మెల్లిగా అడిగాడు. ముని వెంటనే దీనికి సమాధానం చెప్పలేదు. రాజును తీసుకెళ్లి అతిథి కుటీరంలో ఉండమని చెప్పాడు. ఆ తర్వాత ఇలా అన్నాడు, మీ కొడుకు అన్ని పాఠాల్లోనూ మొదటి స్థానం సాధించాడు. ఇలా మొదటి స్థానంలో నిలిచిన విద్యార్థికి మేము మరో పరీక్ష పెట్టడం ఆచారం. అందులో కూడా అతను మొదటి స్థానంలో వస్తే అతను గొప్ప పండితుడుగా గౌరవం పొందుతాడు అని చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోయాడు. రాజు అక్కడే ఉండిపోయాడు. రాత్రి పడుకుని నిద్రపోయాడు. ఉదయం లేచి ఆ కుటీరం బయటికి వచ్చాడు, పళ్ళు తోముకోవడానికి. ఆ సమయంలో దూరం నుండి ఒక వ్యక్తి ఒక చేతిలో గొడ్డలి పట్టుకుని తల మీద పెద్ద కట్టె మోపు పెట్టుకుని వస్తున్నట్లు కనిపించింది. ఎవరైనా కట్టెలు కొట్టేవాడు అయి ఉంటాడు అని రాజు అనుకున్నాడు. దగ్గరికి రాగానే రాజు తేరిపార చూశాడు. చూస్తే అది తన కొడుకు. ఆశ్చర్యపోయాడు రాజు. ఏమిటిది, ఒక రాజకుమారుడితో కూడా ఇలాంటి పనులు చేయిస్తున్నారే అని అనుకున్నాడు. రాజకుమారుడు కట్టెలను తీసుకువెళ్లి కుటీరం వెనుక వైపున పెట్టాడు. ఆ సమయంలో ముని అక్కడికి వచ్చాడు. ఏమిటి కుమారా, కట్టెలు కొట్టి తెచ్చావా? సరే, ఇప్పుడు ఒక చీపురు తీసుకుని అతిథి కుటీరం వాకిలి ముందర శుభ్రం చెయ్యి అన్నాడు. అలాగే గురుదేవా అని చెప్పి వెళ్లాడు ఆ రాకుమారుడు. శుభ్రం చేయడం మొదలుపెట్టాడు. రాజు చూసి వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చాడు. కుమారా, ఏమిటి ఈ పని చేస్తున్నావు? చీపురు కింద పడేయి అన్నాడు. ఇప్పుడు ఆ రాజకుమారుడు ఇలా అన్నాడు, తండ్రి, ఇది నా గురుదేవుని ఆజ్ఞ. ఇక్కడ నేను ఒక విద్యార్థిని. ఇక్కడ రాజు అయినా ఒకటే, బిచ్చిగాడు అయినా ఒకటే. గురుదేవుడు చెప్పిన దాన్ని కాదనకుండా చేయడం నా ధర్మం అన్నాడు. ఆ సమయంలో ముని అక్కడికి వచ్చాడు. రాకుమారుడి వెన్ను తట్టాడు. తర్వాత రాజుతో ఇలా అన్నాడు, మహారాజా, మీ కుమారుడు మా చివరి పరీక్షలో కూడా ఉత్తీర్ణత సాధించాడు. వినయ, విధేయతే విద్యార్థుల అతి గొప్ప లక్షణం. గురువులు చెబితే వారికి నచ్చకపోయినా ఆ పనిని పూర్తి చేయాలి. అలా చేయడం వల్ల ఏది చేయొచ్చు, ఏది చేయకూడదు అనే వివేకం వారికి వస్తుంది. చేయకూడని పనులను కూడా పెద్దలు చెబితే చేయాల్సిందే అనే విధేయత వారికి వస్తుంది. ఈ గుణం వస్తే ఎంత కష్టమైన పని అయినా సరే వారు చాలా సులభంగా పూర్తి చేస్తారు. ఈ విధేయత మరియు వివేకం వారి మనసును దృఢమైనదిగా చేస్తుంది. అలాంటి గుణం, పట్టుదల మీ అబ్బాయికి వచ్చింది. ఇకపై మీరు అతన్ని తీసుకువెళ్లవచ్చు.
అతను ఖచ్చితంగా పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తాడు అన్నాడు. రాజు మునిని చూసి, గురుదేవా, మీ పరీక్షను నేను అపార్థం చేసుకున్నాను. నన్ను క్షమించండి అన్నాడు. ఆ తర్వాత కొడుకుని తీసుకుని దేశానికి తిరిగి వచ్చాడు. హాస్యం కోసం పిట్టకథ. ఈ కాలం నాటి ఒక అబ్బాయిని పిలిచి, ఏం అబ్బాయ్, నీ టీచర్ నీకు ఇలాంటి పరీక్ష పెడితే ఏం చేస్తావు అని అడిగాను. దానికి ఆ అబ్బాయి, నేను కూడా అలాగే ప్రవర్తిస్తాను. కట్టెలు కొడతాను, చీపురుతో శుభ్రం చేస్తాను, వెంటనే పని చేసి ముగిస్తాను అన్నాడు. పర్వాలేదు, బాగానే ఉంది అని అన్నా నేను. ఈ కథ నచ్చి ఉంటే దయచేసి మై టీవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్ మరియు షేర్ చేయండి.